హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ అప్డేట్ ఏంటి అనేది చూద్దాం. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ అండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్లోనే పంచాయతీ ఎన్నికలు, పథకాలపై నిలదీదతో సర్కార్లో డైలమా, ప్రతికూల ఫలితాలు తప్పవని భయం, పథకాల అమలు తర్వాతనే పెట్టే యోచన. చూడండి, మనకు జనవరి 26వ తారీఖు నాడు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క విలేజ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అయితే కొత్త వాళ్ళు అప్లై చేసుకున్నారు మళ్ళీ. అండ్ అధికారుల నిర్లక్ష్యము ఆర్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొందరి పేర్లు మిస్ అయ్యాయి, కొందరికి అనర్హుల పేర్లు లిస్టులో వచ్చాయి. వీటన్నిటిని వడపోసి నిజమైన పేదలకు పథకాలు ఇవ్వాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. అందుకే ఫిబ్రవరి 1 నుంచి మార్చ్ 31 లోపు ఈ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకాలన్నీ అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్స్ పెట్టుకోవాలి అని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఈరోజే మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేసి ఫిబ్రవరి 27 రోజు జరుగుతాయి. మార్చ్ 3 వచ్చేసి రిజల్ట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కనుక మ్యాక్సిమం 90% అయితే సర్పంచ్ ఎలక్షన్లు ఉండవు ఫిబ్రవరిలో. నెక్స్ట్ మార్చిలో పెట్టుకుందామంటే మార్చిలో వచ్చేసి పిల్లలందరికీ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే డ్యూటీ చేసే టీచర్సు అండ్ పేరెంట్స్ అందరూ బిజీగా ఉంటారు కనుక మార్చ్ ఏప్రిల్ అనేది పాసిబుల్ కాదు. మేలో పెట్టుకోవాలంటే ఎండలు మెయిన్గా అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకు వచ్చేసి సర్పంచ్ ఎలక్షన్లు వచ్చేసి జూన్, ఈ నేపథ్యంలో మే తర్వాత అంటే జూన్ లేదా జూలైలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో మనకు అన్ని పథకాలు వచ్చి సాటిస్ఫైడ్గా ఉన్న తర్వాత మాత్రమే ఎలక్షన్స్ పెట్టడానికి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. 90% మనకు జూన్లోనే ఉంటాయి. అంటే ఫిబ్రవరిలో అయితే ఉండవు, మార్చిలో అయితే ఉండవు. ఏప్రిల్, మే, జూన్. ఈరోజు మనకు రేవంత్ రెడ్డి సమీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారు. సో మనకు రేపట్లోగా అసలు ఎలక్షన్స్ ఫిబ్రవరిలో పెట్టరా, ఎప్పుడు పెడతారనే దానిపై ఫైనల్ డేట్ అయితే రావడం జరుగుతుంది. 90% అయితే మనకు వచ్చిన సమాచారం, మీడియా నుండి వచ్చిన సమాచారం జూన్లోనే, అంటే మార్చిలో అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈరోజే ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసారు. అందుకు ఇంకా మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా, రేషన్ కార్డ్ వచ్చిందా, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.